బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మరి వారితో పాటు పేదలుగా ఉన్నటువంటి ఈబీసీ వర్గాలకు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అమలు చేయడం అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద గతం నుంచి వస్తున్నది అధ్యక్ష. ఈ మధ్యనే దాన్ని మా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు చెప్తే నేను అధికారులను పిలిచి రివ్యూ కూడా చేయడం జరిగింది. దీంట్లో అన్నిటికీ కలిపి సుమారు 500 నుంచి 550 కోట్ల రూపాయలు ఈ మార్చ్ 31 వరకు రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. ఆల్మోస్ట్ 500 to 550 crores. గౌరవ సభ్యులకు ఎంత కన్సర్న్ ఉందో గవర్నమెంట్ కూడా ఈక్వల్ కన్సర్న్ ఉంది, అంతకన్నా ఎక్కువ కన్సర్న్ కూడా ఉంది. ఈ 5 నుంచి 550 కోట్లు అన్ని వర్గాలకు కలిపి ఆర్థిక సపోర్ట్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ 100% 31 మార్చిలో వాటిని రిలీజ్ చేస్తాం అధ్యక్ష. ఇదే ఆర్థిక సంవత్సరంలో డెఫినెట్గా రిలీజ్ చేసి అందిస్తాం. దీంతో పాటు అధ్యక్ష మనం ఎస్సీ సప్లాన్ కూడా పెట్టుకున్నాం. మొన్న సందర్భంలో నేను చెప్పడం కూడా జరిగింది హౌస్లో. మనం ఈరోజు హౌస్ ముగించుకుంటే కనుక షార్ట్ పీరియడ్లోనే బడ్జెట్ లోపు వివిధ వర్గాల ఎమ్మెల్యేలతో కూడా నేను మీటింగ్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన బడ్జెట్ మంచి చెడ్డ మనకి ఇప్పుడు పూర్తి స్థాయి అవగాహన వచ్చింది కాబట్టి ఎస్సీ సప్లాన్ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్లాన్ నాన్ ప్లాన్ లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే పద్ధతిలో కొత్త పంద అవలంబిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు కూడా ఇచ్చినారు. మన ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా పోయిచ్చినారు. ఈ సంవత్సరానికి మనకున్న లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరం లోపు ఏదైతే గౌరవ సభ్యులు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ విన్నాను. డెఫినెట్గా 100% ఈ 31 మార్చి లోపే అవసరమైతే కొన్ని ఇతర ఖర్చులు తగ్గించుకునే ఇతర చోట్ల ఈ 500-550 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం. వాళ్ళందరికీ కూడా లాభం చేకూరుస్తాం అధ్యక్ష. రెండవది, వచ్చే సంవత్సరానికి మనం అవలంబించే ప్రణాళిక మీద లోతైన చర్చ జరుగుతూ ఉంది. మన ఆర్థిక శాఖ కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఎస్సీ పార్లమెంట్ సభ్యులతోని, ఎస్టీ పార్లమెంట్ సభ్యులతోని, బీసీ పార్లమెంట్ సభ్యులతో, మన శాసనసభ్యులతోని, తర్వాత మైనార్టీ శాసనసభ్యులతోని నేను రాబోయే షార్ట్ పీరియడ్లోనే అధ్యక్ష వీలైతే ఈ నెలాఖరు లోపే వీళ్ళందరితో కూడా చర్చలు జరిపి బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రయత్నాలు కూడా చేస్తాం అధ్యక్ష. దానిలో ఇంత మరింత క్లారిటీ, ఎక్కువ క్లారిటీ వచ్చేటట్టు ఏ స్కీమ్ కింద ఏం లభిస్తుంది, ఏం దొరుకుతుంది అనేది పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటట్టు కూడా పథకాల రూపకల్పన ఉంటుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాను అధ్యక్ష. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2000 ఇండ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?